మా ఇంట్లో క్లాక్ పాడైపోయి ఇంకో క్లాక్ ఆర్డర్ పెడితే అది వర్క్ చేయలేదన్న విషయం మీ అందరికి తెలుసు. ఆ క్లాక్ రిటర్న్ పెట్టేసిన తర్వాత ఇంకో క్లాక్ ఆర్డర్ పెట్టాను. క్లాక్ ఆర్డర్ పెట్టిన 10 days తర్వాత ఈ రోజుకి వచ్చింది. దాన్ని తీసుకుని వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయొచ్చు వీడియో తీసుకుంటా అనుకున్నాను. ఇందులోనే నాకు తెలియకుండా మా వారు మా పిల్లలు కలిసి దాన్ని ఓపెన్ చేసేస్తున్నారు. ఇంకా నయ్యం నేను చూసి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే వీడియో తీసుకోలేకపోదును. ఇంతకు ముందు ఆర్డర్ పెట్టిన క్లాక్ కంటే ఇది కొంచెం స్టైలిష్ గా ఉంది, చూడడానికి చాలా క్యూట్ గా ఉంది కదా. ఈ 10 days బట్టి గడియారాన్ని ఆర్డర్ పెట్టాను కదా, ఎప్పుడు వస్తుందా అని కొన్ని రోజు లేదు అసలు. గడియారం పాడైపోవడం వల్ల ప్రతిసారి ఫోన్ లోకి వెళ్లి టైం చూసుకోవాల్సి టైం ఎంత అయిందో చూద్దామన్న ప్రతిసారి ఆ గడియారం లేని గోడ వైపే చూస్తూ ఉన్నాము అలవాటైపోయి. మా వారు క్లాక్ కి బ్యాటరీ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, చూడాలి. పోయినసారిలా కాకుండా ఇదైనా వర్క్ అవుతుందో లేదో. నేను ఎగ్జామ్స్ అన్ని రాసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఈ క్లాక్ వర్క్ అవుతుందో లేదో అని టెన్షన్ పడవలసి వస్తుంది. ఎడిసిన్ బల్బు కనిపెట్టినప్పుడు ఆనందపడ్డాడో లేదో తెలియదు గానీ మా వారి ఫేస్ మాత్రం మతాబులాగా వెలిగిపోతుంది గడియారం వర్క్ అవుతున్నందుకు. పాపం నేను వీడియో తీస్తున్నాను నా సంగతి తెలియక ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పెట్టాడు, లేదంటే ఫేస్ కూడా చూపించుండేవాడు కాదు. ఒకటి తెలుసా, ఒకవేళ పొరపాటున వీడియో తీసినట్టు తెలిస్తే ఆ వీడియో డిలీట్ చేసేంత వరకు కూడా ఊరుకోడు. ఇంతకు ముందు నేను కూడా అంతే, వీడియో తీసుకుని పోస్ట్ చేయాలంటే చాలా సిగ్గుపడిపోయింది. గడియారం వర్క్ అవుతుంది కాబట్టి టైం ఫిక్స్ చేసుకుని ఇంకా గోడకు సెట్ చేసాడు. టైం మేము సెట్ చేసేటప్పటికి 7:12 అవుతుంది. మా పిల్లలిద్దరు మా పనిలో మేముంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. చక్కగా కూర్చుని వాల్ క్లాక్ వచ్చిన బబుల్ ర్యాపర్ ని పేల్చుకుంటూ కూర్చున్నారు. డాక్టర్స్ పేషెంట్స్ ని అబ్జర్వేషన్ లో పెట్టుకున్నట్టు మేము కూడా క్లాక్ ని 2 hours పాటు అబ్జర్వేషన్ లో పెట్టుకుని వర్క్ అవుతుంది అన్న తర్వాతే గోడకు సెట్ చేసుకుంటున్నాము. ఇక నుంచి పొద్దున్నే టైం కోసం పద్దాకా ఫోన్ చూసుకునే బాధ లేదు. ఈ క్లాక్ చూడడానికి వాడడానికి కూడా అందంగా ఉంది. ఈ క్లాక్ పైన పెట్టిన మనీకి వచ్చిన క్లాక్ కి వర్త్ అని చెప్తాను.